హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఏవికే థాట్స్. సాంబ్రాణి అనగానే ఇంతకుముందు బొగ్గులు ఉండేవి, విడిగా సాంబ్రాణి పొడి కూడా దొరికేది. అలాగే ఇది వేయగానే ఇల్లంతా బాగా స్ప్రెడ్ అయ్యేది, బాగా స్మెల్ కూడా వచ్చేదండి. చిన్నపిల్లలకి సాంబ్రాణి వేసేవాళ్ళు, అలాగే తలస్నానం చేయగానే జుట్టుకు కూడా ఈ సాంబ్రాణి పట్టించుకునేవాళ్ళు, ఇంటికి ధూపం వేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ధూపం అనగానే మనకి ధూప్ స్టిక్లో సాంబ్రాణి వచ్చేసి ఇలా వెలిగించగానే ఆరిపోతూ ఉంటుంది. మధ్యలో ఒక్కసారే పొగ వచ్చేసి ఆరిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ని ఫాలో అయితే చాలా ఈజీగా ఈ ధూప్ స్టిక్ని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం ముద్ద కర్పూరం, హారిత కర్పూరం కానీ ఈ ధూప్ స్టిక్ వెలిగించగానే వేసేసుకొని, తర్వాత జవాది పౌడర్ అని పూజా స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఈ విధంగా ఈ జవాది పౌడర్ని కూడా వేసేసుకొని కొంచెం సాంబ్రాణి విడిగా కూడా వేసుకుంటే మరింత బాగా ఈ సాంబ్రాణి పొగ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ధూప్ స్టిక్లు పెట్టుకొని ఈ ధూప్ స్టాండ్ని ఇల్లంతా 4 మూలలో తిప్పుకుంటే మనకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. ఈ టిప్ ఉపయోగించి అప్పుడప్పుడు ఇలా సాంబ్రాణి వేసుకుంటే మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దోమలు పోతాయి, అలాగే ఇల్లంతా సువాసనభరితంగా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి.